హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్ సమర్పించు డైలీ జాబ్ అలర్ట్స్. ముందుగా కంగారు పడకండి. కాంపీట్ మైండ్స్ అన్న శివారెడ్డి లాజిక్స్ అన్న ఒకటే. ఇట్ ఈస్ జస్ట్ ద రీబ్రాండింగ్ దట్ ఈస్ టేకింగ్ ప్లేస్. సో మీరు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్కి వచ్చారు అని అంటే కాంపీట్ మైండ్స్కి వచ్చినట్టు. వెల్, కమింగ్ టు ద పాయింట్, ఇవాళ తారీఖు ఆగస్టు 9. మరి ఆగస్టు 9కి సంబంధించి ఏవైతే ముఖ్యమైన జాబ్ రిక్రూట్మెంట్స్కి సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలయ్యాయో, వేటికి సంబంధించి అయితే ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయో, అలానే వేటి యొక్క లాస్ట్ డేట్ దగ్గర పడుతోందో, అలానే వేటికి సంబంధించి ఆన్సర్ కీ విడుదలైందో, వేటికి సంబంధించి మెయిన్స్ ఎగ్జామ్ పరీక్షలు డేట్ రిలీజ్ అయిందో, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ఇంకో మేజర్ అప్డేట్ ముందుగానే చెప్పేస్తాను, సో దట్ యూ విల్ బి దేర్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఎస్ఎస్సి సిజిఎల్ కి సంబంధించి ఏదైతే అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ జరిగిపోయిందో దాంట్లో చేంజెస్ చేసుకోవడానికి మనకు అవకాశం ఇస్తున్నారు. దాట్స్ నెంబర్ 1 మేజర్ థింగ్. అండ్ సెకండ్, ఆర్ఆర్బికి సంబంధించి పారామెడికల్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో, అఫ్ కోర్స్ అప్లికేషన్ ప్రాసెస్ కొంచెం టైం తర్వాత స్టార్ట్ అవుతుంది, బట్ అందులో ఒక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఉంది దట్ వీ హ్యావ్ టు డిస్కస్. సో దట్ విల్ బి ద మేజర్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ ఇన్ దిస్ వీడియో. అండ్ రిమైనింగ్ అప్డేట్స్ కూడా చూద్దాం. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ ఫర్దర్ టైం, లెట్స్ గెట్ టు ద డీటెయిల్స్. సో ముందుగా చూసుకుంటే కనుక ఎస్ఎస్సి సిజిఎల్ కి సంబంధించి మనం జాగ్రత్తగా గమనిస్తే, ఇందాక నేను చెప్పాను ఎస్ఎస్సి సిజిఎల్ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో ఆల్రెడీ డేట్స్ కూడా వచ్చేసాయి. సెప్టెంబర్ 9 నుంచి 26 దాకా, సెప్టెంబర్ 9 నుంచి 26 దాకా ఎస్ఎస్సి సిజిఎల్ 2024 యొక్క పరీక్షలు జరగబోతున్నాయి. టైర్ 1 చాలా చాలా ఇంపార్టెంట్. కేవలం నెల రోజుల సమయం మట్టుకే మన దగ్గర ఉంది మిత్రులారా. ఎవరైతే ఎస్ఎస్సి సిజిఎల్ కి ప్రిపేర్ అవుతున్నారో మన దగ్గర గట్టిగా మాట్లాడితే నెల రోజుల కన్నా తక్కువ సమయమే ఉంది. సో అందుకని అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి, ఉన్న టైంని ప్రాపర్ గా యూజ్ చేసుకోండి. ఒకవేళ మీ టార్గెట్ ఎస్ఎస్సి సిజిఎల్ అయితే మేక్ షూర్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ దట్. సో దానికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అని అంటే, ఆగస్టు 10వ తారీఖు అలానే ఆగస్టు 11వ తారీఖు అంటే రేపు ఎల్లుండి ఏదైతే అప్లికేషన్ ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు అని చెప్పి మనకు ఒక విండో ఇచ్చారు. ఈ విండో కేవలం 2 రోజుల మట్టుకే ఉంటుంది. సో ఆబ్వియస్ గా 11th అవర్ క్యాండిడేట్స్ అంటే లాస్ట్ మినిట్ లో నిద్ర లేచే వాళ్ళు కొంతమంది ఉంటారు కాబట్టి అప్పుడు సర్వర్ ఖచ్చితంగా ఆగిపోయే అవకాశాలు ఉంటాయి కొన్ని సార్లు. సో బెటర్ ఇట్ ఈస్ ఆల్వేస్ గుడ్ టు బి అన్ ఎర్లీ బర్డ్. అందుకని రేపే మీరు ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ చేంజెస్ ఏమైనా చేయాలనుకుంటే చేసేసుకోండి. అండ్ దిస్ ఇస్ ద లింక్. మీరు ఒకవేళ దీనికి సంబంధించి ఏదైనా అండ్ రిమెంబర్, మీరు అంతా కరెక్ట్ గా ఫిల్ చేస్తే దేర్ ఇస్ నథింగ్ టు వరీ. ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చేంజెస్ చేసుకోవాలి అని అనుకుంటేనే ప్లీజ్ డూ దట్. అన్నెసరీగా చేయకండి. ఈ లింక్ లోకి వెళ్ళి చేయండి ఇఫ్ యూ వాంట్ టు డూ ఎనీ చేంజెస్ ఫర్ దిస్. ఓకే. తర్వాత గెయిల్ సంబంధించి నాన్ ఎగ్జిక్యూటివ్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. సో స్టార్ట్ అయింది మొన్న, ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేశాము నిన్న కూడా. సో 7th సెప్టెంబర్ వరకు టైం ఉంది. సో ఎవరైతే ఒక మంచి గవర్నమెంట్ సంస్థలో పనిచేయాలని అనుకుంటున్నారో దే గాట్ ఎ గుడ్ ఛాన్స్ అని చెప్పాలి. 26 నుంచి 31 ఇయర్స్ వాళ్ళు ఎలిజిబుల్. పోస్టులను బట్టి డిప్లొమా చేస్తుంటే సరిపోతుంది. విత్ 391 వేకెన్సీస్, ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీవన్. సో ఒకవేళ దీనికి అప్లై చేయాలనుకుంటే దిస్ ఈస్ ద లింక్. సో ఒకసారి నోటిఫికేషన్ ప్రాపర్ గా చదవండి, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అవ్వచ్చు, లేదు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అవ్వచ్చు, ఇక్కడ ఇన్ జనరల్ గా చెప్తున్నాము. బట్ పోస్టులను బట్టి వివరాల్లోకి వెళ్తే ఇంకా చేంజ్ అయిపోతూ ఉంటాయి. సో మెనీ స్పెసిఫికేషన్స్ విల్ బి గెటింగ్ యాడెడ్ అప్ కాబట్టి ఒకసారి దాన్ని జాగ్రత్తగా చూసుకుని అప్లై చేయండి. తర్వాత ఇండియన్ మేరీటైమ్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్. నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు వాళ్ళు. ఈ యూనివర్సిటీకి సంబంధించి నాన్ టీచింగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో దాని యొక్క రిక్రూట్మెంట్ జరుగుతుంది. 27 వేకెన్సీస్ ఉన్నాయి. 18 నుంచి 35 సంవత్సరాల వాళ్ళు అర్హులు. అలానే బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే చాలు. అగైన్ మళ్ళీ దాంట్లో కూడా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో నోటిఫికేషన్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఏ రిక్రూట్మెంట్ కి అప్లై చేయాలన్నా నోటిఫికేషన్ ఒకసారి పూర్తిగా చదవండి, because you will get a brief idea about what are the requirements and what are they actually expecting from you as an applicant. సో ప్రాసెస్ స్టార్ట్ అయ్యేది ఇవాళ నుంచి 9 ఆగస్ట్ నుంచి, మీకు 30 ఆగస్టు వరకు టైం ఉంది. సో ఇవాళ ఫస్ట్ డేనే కాబట్టి కంగారు పడాల్సిందేం లేదు. ముందు ఒకసారి నోటిఫికేషన్ చదవండి, తర్వాత అప్లై చేయండి. బట్ తర్వాత అన్నాను కదా 30 తారీఖు వరకు అయితే వెయిట్ చేయకండి. ఇఫ్ యూ వాంట్ అప్లై ఫర్ దిస్ ఇస్ ద లింక్. తర్వాత ఇన్లాండ్ వాటర్ వేస్ రిక్రూట్మెంట్ కి సంబంధించి మనకు ఒక విధంగా నోటీస్ వస్తోంది అని చెప్పాలి, లేదు ఒక విధంగా షార్ట్ నోటిఫికేషన్ అని చెప్పాలి, బికాస్ మనకి ఇంకా పూర్తి వివరాలు అయితే అందలేదు. బట్ ఏది ఏమైనా దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ యాజ్ ఆఫ్ నౌ, అండ్ వెన్ ఎవర్ వీ డూ హ్యావ్ ద కంప్లీట్ డీటెయిల్స్ డెఫినెట్లీ వీ విల్ లెట్ యు నో. సో వేకెన్సీస్ వచ్చేసి 37 ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 35 సంవత్సరాలు. డిగ్రీ ఉంటే చాలు. బట్ అగైన్ మళ్ళీ పోస్టులను బట్టి ఆ డిగ్రీ, ఆ డిప్లొమా, వాట్ ఎవర్ మారుతూ ఉంటుంది. సో
అందుకే చెప్తున్నాను, ఫుల్ డీటెయిల్స్ ఖచ్చితంగా అప్డేట్ చేస్తాము. అండ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 16th August. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా. సో వన్ ఇట్ రియలీ గెట్ స్టార్టెడ్ అప్పుడు మనకు ఒక క్లియర్ కట్ ఐడియా వచ్చేస్తుంది ఏమిటి అనేది. సో డెఫినెట్ గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాము, మోస్ట్ ప్రాబబ్లీ బిఫోర్ దట్, ఆర్ ఇఫ్ నాట్ అట్లీస్ట్ బై 16th August ఆర్ ఆన్ 16th August. అండ్ 15th September వరకు టైం ఉంది కాబట్టి కొంచెం రిలాక్స్డ్ గా ఉండొచ్చు మనం దీని మీద. బట్ ఏదేమైనా అప్డేట్ వచ్చింది కాబట్టి చెప్పడం మా బాధ్యత, వినడం మీ కర్తవ్యం. సో ఏది ఏమైనా ఎక్కడ అప్లై చేయాలంటే as said, there are so many things that had to be cleared out. So once it gets thing, definitely గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాం. తర్వాత IBPS ప్రొబేషనరీ ఆఫీసర్ PO పోస్టులకి సంబంధించి 4455 వేకెన్సీలు ఉన్నాయి. 20 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఎవరైతే బ్యాంకులో ఒక మంచి ఉద్యోగాన్ని సాధించాలి అని అనుకుంటున్నారో, దిస్ ఈజ్ యువర్ బెస్ట్ ఛాన్స్. ఏదైనా ఒక బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు. అప్లై చేసుకోవాలంటే 21 August ఇస్ ద లాస్ట్ డేట్. ఖచ్చితంగా మేక్ షూర్ యూ డూ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. రోజులు గడిచే కొద్దీ అప్లై చేసే వాళ్ళు ఎక్కువ మంది అయిపోతారు. లాస్ట్ మినిట్ లో సర్వర్లు సరిగ్గా పనిచేయవు. సో బెటర్ లేట్ దాన్ నెవర్. ట్రై టు డూ ఇట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఒకవేళ మీరు IBPS ప్రొబేషనరీ ఆఫీసర్ కి అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేసి వెళ్ళొచ్చు. అండ్ దెన్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఫర్ స్పెషలిస్ట్ ఆఫీసర్, సో IBPS SO కి అప్లై చేయాలనుకుంటే విత్ 896 వేకెన్సీస్. అగైన్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే రెండింటికి కూడా సిమిలర్. IBPS PO కి 20 to 30, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ, క్లోజింగ్ డేట్ వచ్చేసి 21st August. స్పెషలిస్ట్ ఆఫీసర్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్ గానే ఉంది, 20 to 30, బ్యాచిలర్స్ 21st August. కాకపోతే ఇక్కడ ఉన్న ఒక ఎడిషనల్ స్పెసిఫికేషన్ ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ. సో ఆబ్వియస్లీ పోస్టులను బట్టి కొన్నిటికి మాస్టర్ డిగ్రీ కూడా రిక్వైర్మెంట్ ఉంది. సో మేక్ షూర్, అందుకే చెప్పేది నోటిఫికేషన్ ఒకసారి చదివి వేటికి మాస్టర్స్ డిగ్రీ కావాలి, వేటికి బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది ఒకసారి క్లారిటీ తెచ్చుకుని దెన్ యూ కెన్ అప్లై ఫర్ వాట్ ఎవర్ ద పోస్ట్ దట్ యూ వాంట్. అలా తర్వాత కొచ్చిన్ పోర్ట్ అథారిటీకి సంబంధించి 15 వేకెన్సీలతో ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. 30 అలానే 40 సంవత్సరాలు పోస్టుల వారీగా, అండ్ దట్టు అప్పర్ ఏజ్ లిమిట్. సో మినిమం ఇంకా తక్కువగానే ఉంటుంది. అలానే ITA అండ్ డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని అంటున్నారు. అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 26 August. సో డెఫినెట్ గా లాస్ట్ డేట్స్ దగ్గరలో ఉన్నప్పుడు కూడా మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాము. సో నథింగ్ టు వరీ. బట్ ఒకవేళ మీరు కొచ్చిన్ పోర్ట్ అథారిటీలో వర్క్ చేయాలనుకుంటే యూ కెన్ ట్రై దిస్. And then comes the most something that we wanted to discuss, very very important. మనం దీని మీద కొంచెం టైం స్పెండ్ చేద్దాము. RRB పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ నోటీస్. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే వేకెన్సీస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయి, 1376. మేబీ కొంతమందికి ఇది తక్కువ అని అనిపించవచ్చు, బట్ వీఆర్ టాకింగ్ విత్ రెస్పెక్ట్ టు ద పారామెడికల్ స్టాఫ్. ఇందులోనూ కూడా ది మోస్ట్ ఆర్ రాదర్ వీ కెన్ సే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అని మనం జాగ్రత్తగా గమనిస్తే నర్స్ సూపరింటెండెంట్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ పోస్ట్, నర్స్ సూపరింటెండెంట్. సో ఈ పోస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. సో ఒక విధంగా 7th పే ఏదైతే ఉందో 7th పే ఆ లెవెల్లో ఉంటారు. సో SSC CGL ఏదైతే మీరు ఇంజనరల్ గా ప్రయత్నాలు చేస్తున్నారో SSC CGL లెవెల్లో వీళ్ళ పోస్ట్ ఉంటుంది అని చెప్పొచ్చు. అండ్ వాళ్ళ యొక్క ఇనీషియల్ శాలరీ, స్టార్టింగ్ శాలరీ అరౌండ్ 80,000 90,000 ఉంటుంది. ఇఫ్ నాట్ 90, డెఫినెట్ గా 80,000 ఉంటుంది ఫర్ షూర్. సో ఈ నర్స్ సూపరింటెండెంట్ శాలరీ 80,000 ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దిస్ RRB పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్. నేను ఎందుకు ఓన్లీ నర్స్ సూపరింటెండెంట్ మీద ఫోకస్ చేస్తున్నాను అని అంటే, చాలా మంది మరీ ముఖ్యంగా మహిళలు BSc నర్సింగ్ చేసి హాస్పిటల్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు. వెల్, హాస్పిటల్లో వర్క్ చేయడం తప్పు అని నేను అనట్లేదు, బట్ ద పాయింట్ ఈస్ హాస్పిటల్స్ లో వాళ్ళకి వచ్చే జీతాలు అంత ఎక్కువగా ఉండవు. వాళ్ళ కుటుంబ జీవన స్థాయి ప్రమాణాలను, అంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ ని పెంచాలి అని అన్నా కొన్నిసార్లు వాళ్ళకి ఆ జీతం సరిపోదు. లెట్స్ ఒకవేళ వాళ్ళు హై లెవెల్ కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేసిన మేబీ 25,000, లేదు అదృష్టం కొద్దీ 30,000, ఇఫ్ నాట్ ఇన్ ద వెరీ హై ఫార్చునేట్ కేసెస్ లో మేబీ 35,000, అది కూడా బాగా ఎక్స్పీరియన్స్ ఉంటే తప్పిస్తాయి. కానీ ఇక్కడ మీరు జాగ్రత్త గమనిస్తే గెటింగ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం, నెలకి 80,000, ఎటు కాదన్నా 75,000-80,000 మీకు ఎక్కడికి పోవట్లేదు. సో 75,000-80,000 SSC CGL కి సమానమైన ఒక పోస్ట్ ఇది, నర్స్ సూపరింటెండెంట్. అండ్ ఇంకో మేజర్ ఆస్పెక్ట్ ఏంటంటే 1376 మొత్తం పారామెడికల్ స్టాఫ్ కి సంబంధించి ఉంటే ఒక్క నర్స్ సూపరింటెండెంట్ కి దగ్గరగా 700కి పైచీలు వేకెన్సీలు ఉన్నాయి. సో ఈ RRB పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ ఏదైతే జరుగుతుందో అందులో మెజారిటీ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ఈజ్ ఓన్లీ హ్యాపెనింగ్ ఫర్ దిస్ నర్స్ సూపరింటెండెంట్ పోస్ట్ గా జరుగుతోంది. సో మీలో ఎవరైనా సరే BSc నర్సింగ్ చేస్తున్నట్టయితే, మరీ ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలు ఎవరైతే BSc నర్సింగ్ చేస్తున్నారో, దిస్ ఈజ్ యువర్ గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది మీకు దక్కిన ఒక సువర్ణ అవకాశం.
అందుకని అస్సలు ఆలస్యం చేయకండి. మేక్ షూర్ యూ అప్లై ఫర్ దిస్ అట్ ఎనీ కాస్ట్ అండ్ మేక్ షూర్ యూ ప్రిపేర్ ఫర్ దిస్ అండ్ మేక్ షూర్ యూ గెట్ దిస్ అట్ ఎనీ కాస్ట్. ఒకవేళ మీరు ఇన్ జనరల్ గా దీనికి ఫిట్ కాకపోయినా, అఫ్ కోర్స్ నోటిఫికేషన్ ఇంకా చాలా ఉన్నాయి పోస్టులు. ఐఎమ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ వన్ పర్టికులర్ బికాస్ మెజారిటీ ఆఫ్ ద రిక్రూట్మెంట్ దీనికి సంబంధించిందే. కాబట్టి లెట్స్ సే మీరు బీఎస్సీ నర్సింగ్ చేయలేదు అని అనుకుందాం, బట్ అట్ ద వెరీ సేమ్ టైం ల్యాబ్ టెక్నీషియన్ ఇలా చాలా డిఫరెంట్ పోస్టులు ఉన్నాయి. ఒకసారి నోటిఫికేషన్ గో త్రూ అవ్వండి. అండ్ వీ విల్ ఆల్సో ఎన్షూర్ ఈ ఆర్ఆర్బీకి సంబంధించిన పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ యొక్క నోటిఫికేషన్ ఏదైతే ఉందో వీ విల్ మేక్ షూర్ దట్ అది శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్ ఏదైతే ఉందో అందులో పోస్ట్ చేసే ప్రయత్నం చేస్తాము. ప్రయత్నం కాదు, ఖచ్చితంగా పోస్ట్ చేస్తాము. ఒకసారి దాన్ని గో త్రూ అవ్వండి అండ్ యూ విల్ బి గెటింగ్ ఎంటైర్ డీటెయిల్స్ అండ్ మేక్ షూర్ యూ అప్లై ఫర్ ఇట్ ఇఫ్ యూ ఆర్ క్వాలిఫైయబుల్. అలానే మీకు తెలిసిన స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, సన్నిహితులు కానీ ఎవరైనా సరే బీఎస్సీ నర్సింగ్ చేశారంటే వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి. బికాస్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రిక్రూట్మెంట్ దట్ ఈస్ హ్యాపెనింగ్ వయా దిస్. చిన్న హాస్పిటల్స్ లో పని చేసింది చాలు. అండ్ దిస్ ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ దట్ దోస్ విమెన్ ఆర్ గెటింగ్, దోస్ ఫీమేల్ ఆర్ గెటింగ్. సో డోంట్ లూజ్ దిస్. సో విత్ 1376 టోటల్ పారామెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ వాళ్ళు చేస్తుంది. బట్ అందులో 700కి పైచిలుగా ఓన్లీ నర్స్ సూపరింటెండెంట్ పోస్ట్ చేపడుతుంది అనమాట. చాలా ఇంపార్టెంట్. 70,000కు పైగా జీతం, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం. జస్ట్ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ యు గెట్, ద కైండ్ ఆఫ్ ప్రివిలేజెస్, ద కైండ్ ఆఫ్ అలవెన్సెస్ యు గెట్. ఆ ఉద్యోగంతో పాటు వచ్చే గౌరవం, ఆ ఉద్యోగంతో పాటు వచ్చే జీత భత్యాలు, అలవెన్స్ ఒకసారి వాటన్నిటిని ఊహించుకోండి. ఇట్స్ నో వేర్ కంపారబుల్ టు అ హాస్పిటల్, రైట్? సో దట్ ఈస్ ద థింగ్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాలు. అగైన్ మళ్ళీ అందులో కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. సో డీటెయిల్ గా ఒకసారి చూసుకోండి. అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ డిగ్రీ ఉంటే చాలు. బట్ అగైన్ అది పోస్టులని బట్టి మారిపోతుంది. నర్స్ సూపరింటెండెంట్ కి అయితే బీఎస్సీ నర్సింగ్ అని, ఇంకో దానికైతే ఇంకో రిక్వైర్మెంట్ ఉంటుంది. సో నోటిఫికేషన్ చదవండి, కంగారు పడకండి. మళ్ళీ చెప్తాను, మీరు ఇప్పటి వరకు శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. బికాస్ ఇది ఒక్కటే కాదు, మిగిలిన అన్ని నోటిఫికేషన్ల యొక్క పీడిఎఫ్లు కూడా మేము అక్కడ పోస్ట్ చేస్తాం. తర్వాత స్టార్టింగ్ ఎప్పటి నుంచి 17 ఆగస్ట్ నుంచి. సో కంగారు పడకండి, ప్రిపేర్డ్ గా ఉండండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి ఇన్ఫర్మేషన్. 15th ఆగస్ట్ నుంచి మళ్ళీ దీని గురించి అప్డేషన్ మరొకసారి మేము పుష్ చేస్తాం మీకు. అలానే క్లోజింగ్ డేట్ వచ్చేసి 16th సెప్టెంబర్. సో ఒక నెల రోజుల కన్నా ఎక్కువ సమయం ఉంది ప్రస్తుతంతో మనం పోల్చుకుంటే. సో ప్లీజ్ డూ రిమెంబర్ దట్. ఈ లింక్ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు వన్స్ ఇట్ ద విండో గెట్స్ ఓపెన్. తర్వాత సదర్న్ రైల్వే అప్రెంటిస్కి సంబంధించి గమనిస్తే డేట్ దగ్గర పడుతుంది, క్లోజింగ్ డేట్ దగ్గరకు వచ్చేస్తుంది. 2438 వేకెన్సీలు ఉన్నాయి. 15 నుంచి 24 సంవత్సరాల వాళ్ళు అర్హులు. 10వ తరగతి పాస్ అయితే చాలు. సదర్న్ రైల్వే చెన్నై హెడ్ క్వార్టర్స్ లో ఉంటుంది సదర్న్ రైల్వే. సో ఒకవేళ దీనికి వెళ్ళి పనిచేయాలి యాజ్ అన్ అప్రెంటిస్ అనుకుంటే ఈ లింక్ మీద క్లిక్ చేసి మీరు వెళ్ళొచ్చు. తర్వాత సెంట్రల్ రైల్వేకి సంబంధించిన కూడా అప్రెంటిసెస్ వేకెన్సీ రిక్రూట్మెంట్ జరుగుతుంది 2424. సో 15 నుంచి సేమ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కొంచెం డిఫరెన్స్ ఉంది. ఏజ్ లిమిట్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సేమ్, బట్ అగైన్ దేర్ విల్ బి స్పెసిఫికేషన్స్ ఫర్ షూర్. కాకపోతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సదర్న్ రైల్వేకి సంబంధించి 12th ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్. సెంట్రల్ రైల్వేకి సంబంధించి 15th ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్. సో 15 ఆగస్టు సంబరాలలో మునిగిపోయి మీరు ఈ డేట్లు మర్చిపోకండి. బికాజ్ ఇలాంటి రిక్రూట్మెంట్స్ జరగడమే చాలా అరుదుగా జరుగుతుంటాయి. సో వచ్చినప్పుడు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తర్వాత యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్. సో 2024 సంవత్సరానికి సంబంధించి ఆల్రెడీ యూపీఎస్సీ ఏదైతే మన సివిల్ సర్వీస్ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే పరీక్ష ఉంటుందో దానికి సంబంధించిన ప్రిలిమ్స్ పరీక్ష ఆల్రెడీ అయిపోయింది. ఆ మెయిన్స్ పరీక్షకి సంబంధించిన అడ్మిట్ కార్డు విడుదలైంది. సో మెయిన్స్ పరీక్ష యొక్క తేదీలు ఎప్పుడైనా మనం జాగ్రత్తగా గమనిస్తే 20, 21, 22 అలానే 28, 29 20, 21, 22, 28, 29 సెప్టెంబర్లలో యూపీఎస్సీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ యొక్క మెయిన్స్ పరీక్షకి సంబంధించిన అడ్మిట్ కార్డు విడుదలైంది. సో మీరు ఒకవేళ యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ అయినట్టయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ హార్టీ కంగ్రాచులేషన్స్. మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. మెయిన్స్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. బికాస్ మీ దగ్గర సమయం చాలా తక్కువగా ఉంది. ఏది ఉన్నా సరే అన్నిటిని యావిగేషన్స్ ని పక్కన పెట్టి సీరియస్ గా ప్రిపేర్ అవ్వండి. నాట్ ఓన్లీ ఈ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఇన్ జనరల్ గా అందరూ కూడా. తర్వాత ఎన్టీఏకి సంబంధించి సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఏదైతే జూన్ లో పరీక్ష జరిగిందో ఆ పరీక్ష యొక్క కీ విడుదలైంది అనమాట. ఆఫ్ కోర్స్ నోటిఫికేషన్ జూన్ లో వచ్చింది. ఎగ్జామ్ జరిగింది యాక్చువల్ గా ప్రిసైజ్ గా చెప్పాలి అని అంటే జూలై 25, 27 ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం లో జరిగింది. గత నెలలో జరిగింది. ఆ పరీక్షకి సంబంధించిన కీ విడుదల చేశారు. సో మీలో ఎవరైనా ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ ఈ ఎగ్జామ్ కి అటెంప్ట్ అయి ఉంటే కనుక యూ కెన్ గో టు ద అఫీషియల్ వెబ్సైట్ అండ్ ట్రై టు గెట్ ద కీ అండ్ వెరిఫై యువర్ సెల్ఫ్. సో తర్వాత మీరు ఒకవేళ ఎస్ఎస్సి కానీ, ఆర్ఆర్బి కానీ, బ్యాంకింగ్ కానీ, ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీకు ఉన్న one and only the best solution to make sure that you either get into SSC, RRB, banking or SIPC, it is none other than
కాంపీట్ మైండ్స్. గుర్తుపెట్టుకుని నేను మళ్ళీ చెప్తున్నాను, కాంపీట్ మైండ్సే శివారెడ్డి లాజిక్స్, శివారెడ్డి లాజిక్సే కాంపీట్ మైండ్స్. అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదని కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ అని చెప్తూ ఉన్నాను నేను. సో మీరు యాప్ను ఒకసారి ఇన్స్టాల్ చేసుకుని కోర్సెస్ని చెక్అవుట్ చేస్తే మీకే తెలుస్తుంది. అండ్ వన్స్ యూ ట్రస్ట్ దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ గోయింగ్ బ్యాక్ ఫర్ షూర్. సో అలానే మీరు మాతో డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా కనెక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో నేను చెప్పాను. మీరు ఇప్పటివరకు శివారెడ్డి లాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఐ కైండ్లీ రిక్వెస్ట్ యూ టు జాయిన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. టెలిగ్రామ్ యాప్ లేకపోతే ఇప్పుడే ఇన్స్టాల్ చేసుకుని ట్రై టు బికమ్ అ పార్ట్ ఆఫ్ ఇట్, సో దట్ మేము పీడిఎఫ్స్ ఏదైనా ఉన్నా భారత్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ అని ఏమైనా సరే అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాము. అలానే మీరు ఇప్పటివరకు శివారెడ్డి లాజిక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బికాస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకి డైలీ జాబ్ అలర్ట్స్ ఒక్కటే కాదు, ప్రతిరోజు ఉదయం 9 గంటలకి భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క లైవ్ వస్తుంది. ఉదయం 8 గంటలకి ఇంగ్లీష్ యొక్క ఎడిటోరియల్ అనాలిసిస్ వస్తుంది. 10 గంటలకి దస్కా దమ్ కూడా వస్తుంది. తర్వాత ఒకవేళ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కాంపీట్ మైండ్స్ ప్రొవైడ్ చేసే కోర్సెస్ కి సంబంధించి కానీ ఏదైనా షెడ్యూల్స్ కి సంబంధించి కానీ యూ కెన్ హ్యాపీలీ కాల్ us. ఆనందంగా కాల్ చేయండి, మీతో మాట్లాడడానికి మేము కూడా వెయిట్ చేస్తున్నాము. 9010701353. ఐ రిపీట్ 9010701353. 9010701353 ఈ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అన్నిటిని కూడా క్లారిఫై చేసుకోండి. ఆన్ దట్ నోట్ మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి కాంపీట్ మైండ్స్ శివారెడ్డి లాజిక్స్. Wishing everyone all the very best for whichever exam that you people are preparing for. గుర్తుపెట్టుకోండి, మీకు అవకాశం కొన్నిసార్లు వస్తుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు దాన్ని వృధా చేసుకోకండి. బికాజ్ యూ నెవర్ నో మళ్ళీ అలాంటి ఆపర్చునిటీ ఇంకోసారి వస్తుందో రాదో కూడా మనకి తెలియదు. సో అందుకని మేక్ ష్యూర్ యూ క్రాక్ దిస్ అట్ ఎనీ కాస్ట్. అలానే గుర్తుంది కదా, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ వీటికి కనుక మీరు ప్రిపేర్ అవుతుంటే మీకు ఉన్న వన్ అండ్ ఓన్లీ ది బెస్ట్ సొల్యూషన్ ఇన్ బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ మార్కెట్స్ ఈజ్ వితౌట్ అ డౌట్ కాంపీట్ మైండ్ శివారెడ్డి లాజిక్స్ యాప్ అన్నమాట. సో మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్ లో కలుద్దాం. అంటిల్ దెన్ దిస్ ఇస్ వివేక్ సైనింగ్ ఆఫ్. నమస్కారం.